తప్పు చేసిన వాళ్ళందరూ తప్పించుకోగలమనే అనుకుంటారు. ఇక కావలసినంత డబ్బు, సమాజం లోపలుకుబడి ఉన్నవాళ్లైతే తప్పు చేసి తప్పించుకోవడం తమ జన్మ హక్కుగా భావిస్తారు. డబ్బు సంపాదించడం, తన పేరు నలుగురినోళ్లల్లో వినిపించడం, తన విజయాలు వేనోళ్ల కీర్తించబడమనేది ఎవరికైనా ఉండే ఆశయమే కావచ్చు. కానీ అది అత్యాశ కాకూడదు. దానికోసం అడ్డదారులు తొక్కి ఒక స్థాయికి చేరాక తాము చేసిన తప్పుల తాలూకా నీడలు తమని వెంటాడితే అనుక్షణమూ నరకమే, ప్రతి క్షణమూ భయమే. ఇప్పుడు మీరు వినేది కూడా అలాంటి సంచలనాత్మకమైన కథ. ప్రపంచ శక్తివంతమైన 50 మంది మహిళల్లో స్థానం సంపాదించుకున్న ఇంద్రాణి ముఖర్జీ చేసిన ఘోరమైన క్రైమ్ కథ. కథలెన్నో ఉండొచ్చు, కానీ వాస్తవాల మధ్య ఈ కథ ఒక సంచలనం. ఇంద్రాణి ముఖర్జీ ఇలాంటి వాళ్లు దొరకనంత వరకు దొరలే, దొరికాక మాత్రం సమాజం మొత్తం అసహించుకునే స్థాయికి దిగజారిపోతారు. తన ఆశయం గొప్పవే, వాటి కోసం తానెంచుకున్న దారే సరైనది కాదు. తనని ప్రపంచం గుర్తించే స్థాయికి చేరుకోవాలని చేతిలో ఉన్న మీడియాతో తను చేసిన ఘోరంతని కొండంతగా ప్రచారం చేసుకుంది. చివరికి తాననుకుంది సాధించింది. కానీ అంత సాధించి అచంచలంగా ఎదుగుతున్న సమయంలో తన గత జీవితంతాలు కానీలి నీడలు ఆమెను వెంటాడాయి. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో ఆమె చేసిన ఒక ఘోరమైన హత్య దేశం మొత్తాన్ని అవాక్కయ్యేలా చేసింది. సభ్య సమాజమే సిగ్గుపడేలా ఆమె చేసిన ఘోర తప్పిదాలు ఒకదానిని మించి మరొకటిన్నట్టు ఒక్కదాని వెంట మరొకటిగా బయటపడడంతో ఈ కేసు దేశంలోనే ఒక సంచలనంగా మారింది. చాప్టర్ 1. ఈ కథ మొదలయ్యింది 2015 మే నెల ముంబైలో. ముంబై పోలీసులకి ఒక వ్యక్తి ఇల్లీగల్ వెపన్స్ కలిగి ఉన్నాడనే అనుమానంతో అతన్ని అరెస్ట్ చేసి విచారించింది. అతను ఎవరో కాదు, శ్యామ్ రాయ్. అతని దగ్గర ఆయుధాలు కూడా దొరకడంతో అంతకు ముందు చేసిన నేరాల గురించి ఇంటరాగేషన్ చేస్తుండగా పోలీసులే విస్తుపోయే ఒక హత్య గురించి చెప్పాడు. అది విన్న పోలీసులు మొదట నమ్మలేదు. కానీ అనుమానంతో అతను చెప్పిన వ్యక్తులని 1 కాదు 2 కాదు 4 నెలలు గమనించడం మొదలు పెట్టారు. ఎందుకంటే అతను చెప్పింది ఏ చిన్నవాళ్లో, సాధారణ వ్యక్తుల్లో అయితే వెంటనే లోపలేసి 3rd డిగ్రీ రుచి చూపించి చేసిన నేరం ఒప్పుకునేలా చేసేవాళ్లు. కానీ వీళ్ళు మామూలు వాళ్లు కాదు. చేతిలోనే సొంతంగా ఒక మీడియా సంస్థ, సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్న మోస్ట్ పవర్ఫుల్ పీపుల్. అందుకే కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చక్కబెట్టారు. చివరికి వాళ్లనుమానం బలపడడంతో శ్యామరాయ్ చెప్పింది నిజమేననే అంచనాకి వచ్చి ఒక సంచలనానికి తెరలేపారు. ఆగస్టు 21, 2015న ఐఎన్ఎక్స్ మీడియా అధినేత్రి, దిగ్గజ మీడియా టైకూన్ పీటర్ ముఖర్జీ భార్య అయిన ఇంద్రాణి ముఖర్జీ తన చెల్లెలు షీనా బోరాని హత్య చేసిందనే అభియోగంతో అరెస్ట్ చేశారు. షీనా బోరా ఇంద్రాణి ముఖర్జీ చెల్లెలుగానే అందరికీ తెలుసు. ఇంద్రాణిని అరెస్ట్ చేసే నాటికి ఆమె కనిపించకుండా పోయి 3 సంవత్సరాలు దాటిపోయింది. కానీ ఇప్పుడామె చంపబడిందని, అది సొంత సోదరి చేతిలోనే హత్యకి గురైందని తెలిసి ముంబై హైరేంజ్ సొసైటీ షాకయ్యింది. కొన్ని రోజులకే ఆమెకి ఆ హత్యలో సహాయం చేసినందుకు కలకత్తాకు చెందిన ఆమె మాజీ భర్తైన సంజీవ్ ఖన్నాని కూడా అరెస్ట్ చేసి విచారించారు. విచారణలో మాజీ భర్త సంజీవ్ ఖన్నా షీనా బోరాను కారులో గొంతు పిసికి ఇంద్రాణి హత్య చేసిందని, దానికి తాను మరియు ఆమె డ్రైవరైన శ్యామరాయ్ సహాయం చేశామని, తర్వాత ఆ శవాన్ని రిగాడ్ జిల్లాలోని పెన్ అనే ప్రదేశంలోని ఫారెస్ట్ లో తగలబెట్టి పూడ్చేశామని ఒప్పుకున్నాడు. దాంతో ఆధారాల కోసం వెళ్లిన పోలీసులకి కాలిపోయిన స్థితిలోనున్న ఒక అస్థిపంజరం దొరకడంతో దానిని పరీక్షల కోసం ఫోరెన్సిక్ పరీక్షలకి పంపించారు. షీనా గురించి ఇంద్రాణిని విచారిస్తున్న సమయంలో ఇంద్రాణి మాత్రం షీనా అమెరికాకి వెళ్లిపోయిందని, తనకప్పుడప్పుడు ఈమెయిల్స్ చేస్తుంది తప్ప ఎక్కడుందో ఏం చేస్తుందో తనకి చెప్పలేదని చెప్పడంతో ఒకానొక సమయానికి పోలీసులు కూడా విసిగిపోయారు. అదే సమయంలో ఆ అస్థిపంజరం షీనాదేనని తెలియడంతో ఆమె మరణం వెనుకున్న కారణాలు అన్వేషించడం మొదలుపెట్టారు. అప్పుడే వాళ్లకి ఇంద్రాణి సవతి కొడుకైన రాహుల్ ముఖర్జీ షీనా బాయ్ ఫ్రెండ్ అని, షీనా కనిపించకుండా పోయేనాటికి వాళ్ళిద్దరూ కూడా లివ్ ఇన్ రిలేషన్ లో ఉండేవాళ్లని తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోయారు. అంటే కొడుకు వరసయ్యే రాహుల్ తో పిన్ని వరసయ్యే షీనా సహజీవనం చేసింది. అసలేం జరుగుతుందో అర్థమవ్వడం లేదా? అయితే కొంచెం వెనక్కి వెళదాం. ఎందుకంటే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులతో పాటు వింటున్న వాళ్ల మెదడుకి కూడా పరీక్ష పెడుతుంది. కాబట్టి మరింత లోతుగా ఈ కేసుని అర్థం చేసుకుందాం. చాప్టర్ 2. ఇంద్రాణి ఖన్నా ఇంద్రాణి ముఖర్జీగా మారడం దగ్గరే ఈ కథకి బీజం పడింది. అది 2001. ఇంద్రాణి బోరా కలకత్తాకి చెందిన సంజీవ్ ఖన్నాని పెళ్లి చేసుకుని ఇంద్రాణి ఖన్నాగా మారింది. అతని ద్వారా విధి ఖన్నాకి జన్మనిచ్చింది. సంజీవ్ ఖన్నా బికారేమీ కాదు.
కానీ ఇంద్రాణి కోరికలకు సరితూగేంత ధనవంతుడు, ప్రతిభావంతుడు మాత్రం కాదు. దాంతో అతన్ని విడిచి తన ఆశల హరివిల్లునందుకోవడానికి కూతురిని వెంటబెట్టుకుని ముంబైకి చేరింది. అలా 2002లో ఒక వ్యక్తి ద్వారా ఒక పార్టీలో తన కోరికలను తీర్చగలిగే పీటర్ ముఖర్జీని కలిసింది. అప్పటికతను స్టార్ ఇండియా సంస్థకి సీఈఓగా వ్యవహరిస్తున్నాడు. విడాకులైన పీటర్ కి రబీన్, రాహుల్ అనే 2 కొడుకులు కూడా ఉన్నారు. కోట్లాస్తి ఉన్నా తనని చూసుకునే తోడులేదు. అప్పుడే అతని జీవితంలోకి ఇంద్రాణి ఖన్నా ఎంటర్ అయ్యింది. పరిచయమైన కొద్ది రోజుల్లోనే ఇంద్రాణి ముఖర్జీగా మారింది. ఇంద్రాణి కోసం పీటర్ విధిని కూడా తన కూతురుగా చేసుకుని తన ఇంటి పేరుతో పాటు భారీగా ఆస్తిని కూడా ఇచ్చాడు. పెళ్లైన కొంతకాలానికే ఇంద్రాణి ముఖర్జీ తన తెలివితేటలతో పీటర్ వ్యవహారాలలో కల్పించుకోవడం, పీటర్ ని తన మాట వినేలా గ్రిప్ లోకి తీసుకుంది. అలా 2007లో పీటర్ స్టార్ ఇండియా నుండి రిటైర్మెంట్ ప్రకటించి సొంత మీడియా సంస్థని ఏర్పాటు చేసేలా పురిగొల్పింది. ఇంద్రాణి ప్రోద్బలంతో పీటర్ తన డబ్బుని, ఇన్ఫ్లుయెన్స్ ని వాడి ఐఎన్ఎక్స్ మీడియా అనే సంస్థను స్థాపించాడు. కొద్ది రోజుల్లోనే ఆ సంస్థకి విదేశాల నుండి కోట్లలో పెట్టుబడులు వెల్లువెత్తాయి. దానికి సీఈఓగా ఇంద్రాణి, సిఎస్ఓగా పీటర్ వ్యవహరించారు. దాంతో ఇంద్రాణికి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనే తన జీవితాశయానికి తొలి పునాది వేసుకుంది. తనకి తానే విపరీతమైన పబ్లిసిటీ చేసుకుంది. తాను చేసే పనులకి వంతపాడే వ్యక్తులనే చుట్టూ పెట్టుకుంది. తన మాటకి అడ్డు చెప్పిన వాళ్లని నిర్దాక్షిణ్యంగా బయటకి పంపించింది. చివరికి తాననుకుంది సాధించింది. ఇండియాలోనే అతి శక్తివంతమైన 50 మంది మహిళల్లో చోటు సంపాదించింది. ఆ రోజు తన జీవితంలో మరచిపోలేని రోజు. సంబారాలంబరాన్నంటేలా సెలబ్రేట్ చేసుకుంది. తన మాజీ భర్త స్నేహితులకి కూడా ఆ ఆర్టికల్ ను పంపించి పొంగిపోయింది. ఇక ప్రపంచంలో తనకెదురే లేదని ఊహల్లో విహరించింది. కానీ ఆ ఊహలని పటాపంచలు చేసింది షీనా బోరా. తను బ్రతికే కాదు, చనిపోయి కూడా ఇంద్రాణిని సాధించింది. ఉవ్వెత్తున ఎగసిన ఇంద్రాణి తన ప్రవర్తనతో తనకి తానే చేటు కూడా చేసుకుంది. తాను తొలగించిన ఉద్యోగుల ద్వారా రకరకాల కేసుని ఎదుర్కొని చివరికి ఐఎన్ఎక్స్ మీడియా కొన్ని కోట్ల నష్టాన్ని చవిచూసేలా చేసింది. దాంతో ఆ మీడియా సంస్థని అమ్మేలా చేసింది. ఆ అమ్మకం కూడా మోసంతో జరగడంతో ఇంద్రాణి ముఖర్జీ మరికొన్ని కేసులలో చిక్కుకుంది. పరిమితులకు మించి విదేశీ పెట్టుబడులు సమకూర్చుకున్నారని ఈడీ గుర్తించింది. అసలుకే బయట కేసుల బెడద ఊపిరిసలపనివ్వకుంటే ఇంట్లో షీనా రిలేషన్ ఆమెను మరింత క్రోధానికి గురిచేసింది. అసలుకే షీనా ఆఫ్షోర్ అకౌంట్ లోకి ఐఎన్ఎక్స్ మీడియా ద్వారా కోట్ల డబ్బును మళ్లించిన ఇంద్రాణి, షీనా అడ్డు తొలగించుకోవాలి, కానీ చాకచక్యంగా తప్పించుకోవాలనుకుంది. కానీ దేవుడికి మించిన స్క్రిప్ట్ ఎవరు రాయగలరు? ఆ స్క్రిప్ట్ షీనా బోరా రూపంలో మరొకలా అమలయ్యింది. తన క్రియేటివ్ మైండ్ ని క్రిమినల్ మైండ్ గా మార్చి తనకడ్డుపడుతున్న షీనాని ఎలా అడ్డు తప్పించుకుంది? వచ్చే ఎపిసోడ్ లో మా వైరల్ చాప్టర్స్ ఛానల్లో చూడండి.